జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి దత్తాశిష్యులుగాక. 5వ నెల 2025 మే 12 రాశుల ఫలితం. ద్వాదశ రాశుల యొక్క ఫలితము ఎలా ఉంటుంది? ముందుగా మేషరాశి. ఈ ద్వాదశ రాశుల ఫలితం ఎలా ఉంటుంది? ఈ ద్వాదశ రాశుల వాళ్ళు ఏ పరిహారం చేస్తే విశేష యోగాలని పొందుతారు అన్న విషయాలన్నీ కూడా ఈ రోజున ఈ రాశి ఫలితంలో తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ 5వ నెల రాశి ఫలితము వివరణ చేయడం ఎందుకు అంటే, గురువు మారుతున్నాడు, రాహుకేతువులు మారుతున్నారు. ఈ గురువు మారిన తర్వాత కొన్ని రాశుల వారికి మంచి జరగబోతోంది, కొన్ని రాశుల వారికి దోషాలు సంభవించబోతున్నాయి. మేషరాశి వారికి తృతీయంలోకి గురు ప్రవేశం జరుగుతుంది. అలాగే దశమంలోకి రాహు రావటం, పంచమంలోకి మేషరాశి వారికి పంచమంలోకి కేతు రావటం. ఈ 5వ నెల నుంచి కుటుంబపరమైన చికాకులు, ముఖ్యంగా పిల్లలతో సమస్యలు, ఇంట్లో ఏదో ఒక గొడవ, మనస్పర్ధలు, మనశ్శాంతి లేకపోవడం, మేషరాశి వారు అనుకున్న పనులు అవ్వకపోవడం, వృత్తిపరంగా 100 అనుకుంటే 10 మాత్రమే జరగడం, ఇలా మేషరాశి వారికి కొన్ని చికాకులు ఈ 5వ నెల నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. 5, 6, 7, 8, 9, 10 అక్టోబర్ వరకు కూడా చికాకులు అనేవి మేషరాశి వారికి ఉంటాయి. ఆస్తి గొడవలు కానీ, లేదంటే అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలతో మనస్పర్ధలు కానీ, పిల్లలతో ముఖ్యంగా అపకీర్తి లేదా పిల్లలతో చికాకులు, పిల్లలతో సమస్యలు, పిల్లలు ఏదో అనారోగ్య సమస్యల పాలవటం, తద్వారా టెన్షన్స్ లేదు, పిల్లలు వాహనపరమైన ఇబ్బందులు తెచ్చిపెట్టడం, అపకీర్తి తెచ్చిపెట్టడం, వాళ్ళ కింద పడడం, వాళ్ళకి దెబ్బలు తాకడం, పిల్లలకు అనేక సమస్యలు రావడం, తద్వారా మేషరాశి తండ్రికి లేదా తల్లికి టెన్షన్, లేదా మేషరాశి తల్లిదండ్రులు పిల్లల చదువులకు విపరీతంగా ఖర్చు పెట్టడం, పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉండడం, సరైన ఉద్యోగం లేక, ఖర్చుల నిమిత్తం డబ్బులు లేక, ఇక్కడ తల్లిదండ్రులు అప్పు చేసి వాళ్ళకి డబ్బు పంపించడం, తద్వారా వీళ్ళకు ఆర్థిక ఇబ్బందులు, ఎలాగో అలా పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. మేషరాశి వారికి ప్రధాన సమస్య కుటుంబ చికాకులు, పిల్లలతో చికాకులు, అనుకున్న పనులు పూర్తిగా అవ్వకపోవడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేషరాశి వారు కొన్ని అష్టదిగ్బంధన పూజలు ఉంటాయి. అవి మీ గోత్రం, మీ పేరు తీసుకొని ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. అది ఖచ్చితంగా చేయించుకోండి. 5, 6, 7, 8, 9, 10వ నెల వరకు కూడా మీకు ఈ సమస్యలు ఉన్నాయి. మీరు అష్టదిగ్బంధన పూజలు, ఈ ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే మంచిది. మేషరాశి వారు ఈ పరిహారం చేసుకోవడం చాలా విశేషం. ప్రత్యేక దేవాలయానికి వెళ్ళడం, కొన్ని దేవాలయాలను నిద్ర చేయడం, ఇటువంటి పరిహారాలు కూడా ఉంటాయి. మేషరాశి వారికి మాత్రం ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. ఇక ఆదాయ వ్యవహారాల్లో వ్యాపారం చేసే వాళ్లకు ఆదాయం ఎలా ఉంటుంది, ఉద్యోగం చేసే వాళ్ళకి ఆదాయం ఎలా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరిస్థితులు ఎలా ఉంటాయంటే మధ్యమం. గురుబలం లేనప్పుడు డబ్బు రాదు, మధ్యమం. ఇల్లు కట్టాలి అన్న సంకల్పం వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ అవుతుంది. ఓవరాల్గా అస్సలు బాగాలేదని ఏం కాదు, కానీ కొన్ని దైవికమైన ప్రాయశ్చిత్తాలు కాపాడుతాయి. సంపూర్ణ మూలమంత్ర పూజలు నియమ నిష్టలతో చేయించుకుంటే మాత్రం మీరు ఒడ్డున పడతారు, ఇబ్బందులు ఉండవు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కుటుంబ స్థానంలోకి, ధన స్థానంలోకి, వాక్ స్థానంలోకి, మార్క స్థానంలోకి గురువు వస్తున్నాడు. ధనాన్ని ప్రసాదించేది బృహస్పతి గ్రహమే. విశేష ధన లాభం కావాలన్నా, ధనం రావాలన్నా, విపరీతమైన డబ్బు రావాలన్నా బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. గురువరిస్తే సంప్రాప్తే గురు పూజాంచకారయే. నవగ్రహాల్లో బృహస్పతి గ్రహ అనుగ్రహం ఉండాలి. ఈ గురువు ధన స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ఈ నెల నుండి విపరీతమైన ధన లాభాలు సంభవిస్తాయి. డబ్బు బాగా వస్తుంది. దశమంలో రాహు, చతుర్థంలో కేతు, డబ్బు వస్తుంది, ఇబ్బంది లేదు.
అయితే కుటుంబంలో చికాకులు ఉంటాయి, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అందులో సింహరాశిలో కేతు అంతా బలవంతుడు కాదు. కేతు ఎప్పుడు జలరాశుల్లో ఉండాలి. చతుర్థంలో కేతువు ఉన్నాడు ఈ వృషభ రాశికి అంటే కుటుంబ సమస్యలు లేదా తల్లిగారి అనారోగ్య సమస్య, తల్లిగారి తరఫున మేనమామల నుంచి ఇబ్బందులు, లేదా తల్లి ఆస్తి రాకపోవడము, తల్లి ఆస్తికి సంబంధించిన గొడవలు పెరగడం, కుటుంబంలో అంటే పిల్లలు, భార్య లేదా భర్త వాళ్ళతో చికాకులు. ఇవి ప్రధానంగా వృషభ రాశి వారికి జరిగే మైనస్లు. ప్లస్లు చాలా ఉన్నాయి. ధనలాభం ఉంది, ఉద్యోగం వస్తుంది, వ్యాపారంలో రాణిస్తారు. 2025 5వ నెల నుంచి వ్యాపారంలో విపరీతంగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో ఉద్యోగం సంపాదించడం, ఇవన్నీ బాగున్నాయి. ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి విద్యాపరమైన యోగాలు ఉన్నాయి. బాగా చదవటం, ఫ్రీ సీట్ సంపాదించడం అంత బాగుంటుంది. కానీ కుటుంబ చికాకులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. తల్లిగారి అనారోగ్య సమస్య ఎక్కువగా ఉంటుంది, లేదా ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్య ద్వారా కొంత మానసిక ఆందోళన. మిగతా విషయాల్లో అన్నింటిలో బాగానే ఉంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో ఉన్న గురువు అష్టమ స్థానాన్ని చూస్తాడు. చంద్రాకు అష్టమ స్థానాన్ని గురువు చూడటం ద్వారా వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వృషభ రాశి వారికి అనేక ధన లాభాలు సంభవిస్తాయి. ఈ శని కూడా లాభంలో ఉండడం ద్వారా, రాహు దశమ కేంద్రంలో ఉండడం ద్వారా సినీ రంగంలో, రాజకీయ రంగంలో, రియల్ ఎస్టేట్లో అనేక లాభాలు సంభవిస్తాయి. వృషభ రాశి వారికి 5వ నెల నుంచి బ్రహ్మాండంగా ఉంది. వీరు ఈ కేతువు యొక్క చికాకులను తప్పించుకోవడానికి వృషభ రాశి వారికి మరకత గణపతి, ఈ మరకత గణపతి అన్నటువంటి పరిహారం నేను పంపిస్తాను. చాలా వరకు ఇంట్లో ప్రశాంతత, ఇంట్లో గొడవలు లేకపోవడం, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు రావు. ఈ పరిహారం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి గురువు జన్మంలోకి ప్రవేశం జరుగుతుంది. అలాగే భాగ్యంలోకి రాహు మారటం, తృతీయంలోకి కేతు మారడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళడము సంభవిస్తుందంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వీసా లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వీసా ప్రాబ్లమ్స్ పోతాయి. ఎవరికి? మిథున రాశి వారికి. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది మిథున రాశి వారికి. అలాగే భార్యాభర్తల సమస్యలు తగ్గుతాయి, మనస్పర్ధలు తగ్గుతాయి, కోర్టు కేసులు తగ్గుతాయి, కాంప్రమైజ్ అవుతారు. మిథున రాశి వారికి ఇంట్లో భార్యతో, పిల్లలతో లేదా భర్తతో, పిల్లలతో ఆనందంగా ఉండే యోగం కూడా ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక తండ్రి సంబంధితంగా, తల్లి సంబంధితంగా లేదా బయట రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నా అది ఈ నెల నుంచి మిథున రాశి వారికి వస్తుంది. ఆస్తులు కానీ, డబ్బు కానీ, ఇతరత్ర తల్లిదండ్రులకు సంబంధించిన విలువైన ఆస్తిపాస్తులు, వస్తువులు ఏవైనా మిథున రాశి వారికి తప్పకుండా ఈ నెల నుంచి లభించే అవకాశాలు ఉన్నాయి. అన్నీ బాగున్నటువంటి రాశుల్లో మిథున రాశి ఒకటి. పెద్ద దోషాలు ఏం లేవు. అష్టమ స్థానాధిపతి అంటే చంద్రాతు అష్టమాధిపతి ఎవరయ్యా అంటే శని అవుతాడు. నవమాధిపతి కూడా శని అవుతాడు. అష్టమ నవమాధిపతి దశమంలో ఉండడం, అలాగే దశమాధిపతి జన్మంలో ఉండడం పూర్తిగా మిథున రాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. అన్నీ బాగున్నాయి. మిథున రాశికి ఈ నెల నుంచి చాలా బాగుంటుంది. ప్రత్యేక పరిహారాలు అంటూ ఏమి ఉండవు. వీలైతే ఏదైనా పరిహారం చేసుకోవాలి అనుకుంటే హనుమాన్ చాలీసా వినటం కానీ, పారాయణ చేయటం కానీ మంచిది. తదుపరి రాశి కర్కాటక రాశి. 2025 5వ నెలలో గురుగ్రహం, రాహు, కేతు 2 ఛాయాగ్రహాలు మారబోతున్నాయి. అది అనేక శుభయోగాలకే దారితీస్తుంది. కర్కాటక రాశి వారికి వివాహం అవ్వడం లేదా ఇంట్లో శుభ కార్యక్రమం జరగడం,
గృహప్రవేశం జరగడం, లేదా ఎవరికైనా పెళ్లి చేయటం, అంటే అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేయటం, ఓవరాల్గా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి ఇంట్లో శుభం జరుగుతుంది. అలాగే ఆస్తి పంపకాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక అష్టమంలోకి రాహు రావటం, ఈ కర్కాటక రాశి వారికి కుటుంబ స్థానంలో కేతు, అక్కడ చికాకులు స్టార్ట్ అవుతాయి. కుటుంబ గొడవలు, అన్నదమ్ముల గొడవలు, పిల్లలతో గొడవలు, ఆస్తి గొడవలు, ఆస్తి పంపకాలు, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి జరుగుతుంది. వ్యయంలో ఉన్నటువంటి గురువు యొక్క వీక్షణ ఈ మాతృస్థానం పైన, అంటే మీ రాశ్యాతు చతుర్థ స్థానం పైన ఉంటుంది కాబట్టి అది కూడా ఇబ్బంది ఏం లేదు. అంటే దాని అర్థం మీకు ఆస్తి పంపకాలు జరిగినా, ఏది జరిగినా, గొడవలైనా, మనస్పర్ధలైనా మీకు హాని జరగదు, మీకు లాభమే జరుగుతుంది, నష్టమైతే జరగదు. అలాగే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మధ్యమం, అంటే వీసాలు రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సులు ఉంటాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళు అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటారు. ప్రధానంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం లేక వీసా ప్రాబ్లంతో తప్పకుండా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే రాశుల్లో కర్కాటక రాశి వాళ్ళు ఒకరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మన భారతీయులే కాదు, భారతదేశం వాళ్ళే కాదండి, ఆ దేశస్తులు కూడా వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళైతే వాళ్ళకు కూడా అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఎక్కువగా విదేశాల్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కర్కాటక రాశి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతారా? అలా ఏం జరగదు. కానీ అనుకున్న ఉద్యోగం రాక ఏదో ఒక ఉద్యోగంతో కాంప్రమైజ్ అవుతారు. ఆదాయ వ్యవహారాల్లో కూడా మధ్యమంలో ఉంటుంది. అనారోగ్య సమస్యలు అయితే కొంత ఇబ్బందిని తెచ్చిపెడతాయి. శనిగ్రహం అష్టమంలోంచి నవమంలోకి వచ్చింది అనుకున్న నెల, కరెక్ట్గా నెల 15 రోజుల్లోనే రాహుగ్రహం అష్టమంలోకి రావటం అది దోషమే. అనారోగ్య సమస్యలు సంభవించే అవకాశాలు ఉన్నాయి, లేదా మానసిక బాధని అనుభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఏ విషయంలో బాగుంటుందంటే శుభ కార్యక్రమాలు చేస్తారు, కొత్త ఇల్లు కొనుక్కుంటారు, ట్రాన్స్ఫర్ అవ్వటం, ప్రమోషన్ రావటం, ఇవంతా బాగానే ఉంటాయి. మనం చెప్పుకున్నట్టుగా ఈ ఆస్తిపాస్తుల గొడవలు, ఇంట్లో మనస్పర్ధలు, అన్నదమ్ములతో, తోడబుట్టిన వాళ్ళతో లేదా కడుపున పుట్టిన వాళ్ళతో ఎక్కువగా మనస్పర్ధలు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళకు కొన్ని ఇబ్బందులు. కర్కాటక రాశి వారు తప్పనిసరిగా త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాలి. అక్కడికి ఒకసారి వెళ్ళి రావాలి. 5వ నెలలో గురువు మారుతున్నాడు కదా, మారినటువంటి 45 రోజులు అంటే ఈ నెల, వచ్చే నెల, ఈ 2 నెలల్లో ఎప్పుడైనా సరే అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకొని వస్తే ఈ దోషాలకు ఉపశమనం లభిస్తుంది, కొంత మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి గురువు లాభస్థానంలోకి రావడం చాలా విశేషం. అంటే ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి, ధనము కలిసి వస్తుంది, స్థలాలు, బంగారము, లేదంటే ఇవన్నీ వస్తాయని కాదు, ఎవరి స్థాయిలో వాళ్ళకి. ఇప్పుడు ఒక 10,000 జీతగాడి 10,000 సంపాదిస్తున్న ఒక వ్యక్తి సింహరాశి, అతను కోట్లు వస్తాయని కాదు, 10,000 దాంతో పాటు అతనికి రావాల్సిన బంగారం ఉంటే బంగారం, ఆస్తి ఉంటే ఆస్తి, లేదా అతని ఆదాయానికి తగ్గట్టు ఆయన కోరికలు ఏమున్నాయో అవి, అంటే లాభం ఎక్కువగా చేకూరుతుంది. ఈ 5వ నెల నుండి సింహరాశి వారికి ఎక్కువగా లాభం వస్తుంది. ధన రూపేణ, వస్తు రూపేణ లాభాలు వస్తాయి. ఎవరో ప్రాణ స్నేహితుడు, తోడబుట్టిన వాళ్ళు, బంధువులు ఎవరో విదేశాల నుంచి వస్తూ ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ తేవచ్చు, అది కూడా లాభమే. ఏదో రూపేణ లాభం జరుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకు లాభాలు వస్తాయి, ఉద్యోగాలు ప్రమోషన్ రావటము, ట్రాన్స్ఫర్ కావటము, లేదా జీతం పెరగడము. ట్రాన్స్ఫర్ అయినా దానివల్ల లాభమే ఉంటుంది, ప్రమోషన్ వచ్చినా లాభమే ఉంటుంది, లేదా జీతం పెరిగినా లాభమే ఉంటుంది. వృత్తిపరంగా బాగుంటుంది. ఓవరాల్గా సింహరాశి వారికి వృత్తి విషయంలో అయితే చాలా బాగుంటుంది.
వృత్తి విషయంలో అనేక దోషాలు తొలగిపోతాయి. వృత్తిపరంగా చాలా చాలా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని ప్రవేశం అనేది దోషం. ఈ అష్టమ శని దోషం వలన పెద్దగా ఇబ్బంది అని కాదు, కానీ కొంత అనారోగ్య సమస్య. ఎక్కువగా శని అష్టమంలో ఉంటే అంటే అష్టమాధిపతి అయినా అష్టమంలో ఉన్నా శని ఎక్కువగా ఇబ్బంది పెట్టడు మిగతా గ్రహాలలాగా అన్నది శాస్త్రం. కానీ ఎంతో కొంత దాని ప్రభావం ఉంటుంది. గోచారాతు సింహరాశికి అష్టమంలో శని ఉండడం కొంత అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అది చాలా చిన్నది, ఎందుకంటే గురుబలం ముందట గురువు బాగా యోగిస్తున్నాడు కాబట్టి అది పెద్దగా అది కొట్టుకపోతుంది, అదేం పెద్ద ఇబ్బంది పెట్టదు. అలాగే సింహరాశి వారికి ప్రధానంగా సప్తమంలోకి రాహు రావటం, ఈ రాశిలోకి కేతువు రావటం వల్ల తొందరపాటు నిర్ణయాలు, భార్యని అనుమానించడం లేదా భార్యాభర్తల గొడవలు, విడిపోవటం, కోర్టు కేసులు, డివోర్సులు లేదా రకరకాల తొందరపాటు నిర్ణయాల చేత సింహరాశి వారు ఇబ్బందులు పడతారు. ప్రధానంగా వీళ్ళకు ఉన్న సమస్య ఇది ఒకటే. ఉద్యోగం బాగానే ఉంటుంది, వ్యాపారాలు బాగానే ఉంటాయి, విదేశాలకు వెళ్తారు, వీసా వస్తుంది, అక్కడ కొంచెం కష్టమైనా సరే వీసా సంపాదిస్తారు, కొంచెం కష్టమైనా సరే ఉద్యోగం సంపాదిస్తారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీళ్ళకి ఎక్కడ దెబ్బ పడుతుంది, ఎక్కడ సమస్య వస్తుంది అంటే జీవిత భాగస్వామితోని, అంటే భార్యతో లేదా ఇష్టమైన అమ్మాయితో లేదా అబ్బాయితో మనస్పర్ధలు, బ్రేకప్లు, లేదంటే గొడవలు, చికాకులు ఇవన్నీ కూడా లభిస్తాయి. సింహరాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. ఖచ్చితంగా అక్టోబర్ లోపు 5, 6, 7, 8, 9, 10 10వ నెల లోపు పళని సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈ పరిహారం చేస్తే ఖచ్చితమైన ఉపశమనాన్ని పొందుతారు. ప్రాయశ్చిత్తం జరిగి ఆ దోషం మీకు అంటే ఆ దోషం హరిస్తుంది, ఆ దోషం అనేది మీకు అంటదు. సింహరాశి వారికి ఏ ఇబ్బంది రాదు. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి 5, 6, 7, 8, 9, 10 2025 5వ నెల నుంచి 10వ నెల వరకు ఎలా ఉంటుంది అన్నది చూసుకుంటే ప్రధానంగా ఉద్యోగం రావటం, వ్యాపారం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటం, విదేశాలకు వెళ్ళడానికి వీసా రావడం, అక్కడ వీసా ప్రాబ్లం అంటే విదేశాల్లో ఉన్న వాళ్లకు వీసా ప్రాబ్లం తొలగిపోయి మంచి ఉద్యోగం రావటం. కన్యా రాశి వారికి పెద్ద ఇబ్బందులు లేవు. గురువు దశమంలోకి, భాగ్యంలో ఉన్న గురువు దశమంలోకి వస్తున్నాడు. తద్వారా జాబ్ మారుతారు, జీతం పెరుగుతుంది, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, ప్రమోషన్ రావడం కానీ, ఓవరాల్గా మీ ఆదాయం పెరగడం తథ్యం. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, అందులో లాభాలని పొందడం కన్యా రాశి వారికి క్లియర్గా తెలుస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళడం, ఏ స్థానంలో కేతువు, షష్ఠమంలో రాహు ఉండడం, విదేశాలకు వెళ్తారు. లోన్ల ద్వారా విదేశాలకు వెళ్ళడం, లోన్లు లభించడం, అన్ని రకాలుగా బాగున్నటువంటి రాశుల్లో కన్యా రాశి ఒకటి. ఈ 5వ నెల నుంచి కన్యా రాశి వారికి కూడా బ్రహ్మాండంగా ఉంది. 5వ నెల నుంచి గురుబలం విపరీతంగా వస్తున్నటువంటి రాశుల్లో కన్యా రాశి ఒకటి. మీరు వీలైతే ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని చదువుకుంటే చాలా మంచిది. ఇక ప్రత్యేకంగా మీరు చేయాల్సిన పరిహారాలు అంటూ లేవు. ఈ 3 గ్రహాలు గురువు, రాహు, కేతు మారడం ద్వారా చాలా యోగాలు పట్టినటువంటి రాశుల్లో కన్యా రాశి. ఈ సప్తమంలో శని ఉండడం, కన్యా రాశిని చూడటం ద్వారా కొంత ఒకటేంటంటే అవ్వాల్సిన పనులు ఆలస్యం అవుతాయి తప్ప ఇబ్బంది ఏమి ఉండదు. ఓవరాల్గా ఆ పని మళ్ళీ సక్సెసే అవుతుంది. పనిలో ఆలస్యమైనప్పటికీ ఓవరాల్గా మీరు లక్ష్యాన్ని ఖచ్చితంగా పొందుతారు, లక్ష్యాన్ని ఛేదిస్తారు. కన్ఫామ్ మీరు గెలుపుని పొందే అవకాశాలు ఉంటాయి. తదుపరి రాశి తులారాశి. గురువు, రాహు, కేతువులు మారడం ద్వారా బాగున్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు ఉండి
పంచమ దృష్టితో తులారాశిని చూస్తాడు. లాభస్థానంలో కేతు ఉంటాడు, పంచమంలో రాహు ఉంటాడు. మామూలుగా జన్మజాతకంలో గురువు కేతువు అనుకూలంగా ఉంటే ఈ తులారాశి వారు ఈ సంవత్సరం బాగా సంపాదిస్తారు. ఎందుకంటే గురువు భాగ్యంలో ఉండడం, కేతువు లాభంలో ఉండడం. అలాగే రాహు కూడా ఆ లగ్నానికి శుభుడైతే పంచమంలో ఉన్నాడు కాబట్టి లక్ష్మీ యోగాన్ని ఇస్తాడు. ఇక తులారాశి వారికి వృత్తిపరంగా అనుకూలత పెరుగుతుంది, అప్పులు తగ్గడం, ఆర్థిక సమస్యలు పోవటం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, లోన్లు రావటం. ఓవరాల్గా తులారాశి వారికి అనేక 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 శుభవార్తలు వింటారు, శుభం జరుగుతుంది, అధైర్యం పోతుంది, ధైర్యవంతులు అవుతారు. వివాహాలు కుదరటము, శుభ కార్యక్రమాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, అన్ని రకాలుగా బాగుంది. భాగ్యంలో గురువు మిథున రాశిలో ఉంటాడు కాబట్టి వ్యాపార పరంగా బాగానే సంపాదిస్తారు. ఇటు రాజకీయ పరంగా, ఇటు సినీ రంగంలో అన్ని రకాలుగా తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగున్నటువంటి రాశుల్లో గురువు మారడం ద్వారా, అటు రాహుకేతులు మారడం ద్వారా బాగున్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి. అలాగే శని కూడా ఇక్కడ ఇలా కలిసి రావడం చాలా కష్టం. శని బాగున్నప్పుడు, గురువు బాగున్నప్పుడు రాహుకేతులు కూడా బాగుండడం అనేది కష్టం. అలా శని షష్టమ స్థానంలో ఉండడం చాలా బలం. పంచమంలో రాహు బలం, లాభంలో కేతువు, భాగ్యంలో గురువు, అన్ని గ్రహాలు అనుకూలంగా మారుతున్నాయి తులారాశి వారికి. బాగున్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి. అయితే అక్టోబర్ నెలలోపు అరుణాచలం వెళ్ళి అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తే వీళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. తులారాశి వారు విదేశాలకు వెళ్ళాలి, లోన్లు రావాలి, వీసా రావాలి, లేదా ఉద్యోగం రావాలి, లేదా డబ్బు రావాలి, లేదా ఇంకోటి ఏ కోరిక ఉన్నా అరుణాచలానికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే తప్పకుండా ఆ కోరిక సిద్ధిస్తుంది. ఈ పరిహారాన్ని తులారాశి వారు చేసుకుంటే సరిపోతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అష్టమంలోకి గురువు ప్రవేశం, అదొక్కటే ఇక్కడ మైనస్. శని పంచమంలో ఉన్నాడు, మధ్యమం. శని ఎప్పుడు పంచమంలో పెద్దగా యోగించడు, అలాగని హాని చేయడు, పర్వాలేదు. అయితే ఈ రాహు చతుర్థంలో ఉండడం, దశమంలో కేతు ఉండడం అంత ఫేవరబుల్ ఏం కాదు. ఎందుకంటే అదే దశమంలో రాహు చతుర్థంలో కేతు ఉంటుంది, పర్వాలేదు. కానీ ఇక్కడ ఆపోజిట్, కేతు దశమంలో ఉండడం, ఈ రాహు చతుర్థంలో ఉండడం, పంచమంలో శని ఉండడం, అష్టమంలో గురువు. మిగతా గ్రహాలన్నీ న్యూట్రల్. రాహు చతుర్థంలో న్యూట్రల్, కేతు దశమంలో న్యూట్రల్, శని పంచమంలో న్యూట్రల్. కానీ అష్టమంలో గురువు మాత్రం చాలా ఎఫెక్ట్ ఇస్తాడు. ఎక్కువగా తృతీయంలో, చతుర్థంలో మధ్యమం, లగ్నంలో ద్వితీయంలో చాలా యోగిస్తాడు, తృతీయంలో చాలా ఎఫెక్ట్ ఇస్తాడు, నెగిటివ్ ఫలితాన్ని ఇస్తాడు. చతుర్థం, మధ్యమం, పంచమం శుభ ఫలితాన్ని ఇస్తాడు, అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే షష్టమం మళ్ళీ నెగిటివ్ ఫలితాన్ని ఇస్తాడు, సప్తమం శుభ ఫలితాన్ని ఇస్తాడు, అష్టమం మాత్రం చాలా మైనస్ ఇస్తాడు. తర్వాత వచ్చేవన్నీ మళ్ళీ ప్లస్. నవమం, దశమం, ఏకాదశం, ద్వాదశం కూడా ప్లస్. కానీ ఇక్కడ ఈ గురువు అష్టమ స్థానంలో, దుస్థానాల్లో ఒకటైనటువంటి అష్టమంలో మాత్రం చాలా మైనస్. అందులో ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కడ మైనస్ చేస్తాడు, ఎక్కడ ఎఫెక్ట్ని ఇస్తాడు అంటే ఉద్యోగం కోల్పోవడం, ఉద్యోగం రాకపోవడం, లోన్లు రిజెక్ట్ అవ్వడం, ఉద్యోగాల విషయంలో అనేక సమస్యలు, వ్యాపార విషయంలో అనేక సమస్యలు, వ్యాపారంలో నష్టం, ఆర్థిక సమస్యలు. ఎక్కువగా ధనకారకుడు గురువు కాబట్టి ఆర్థిక ఇబ్బందుల్ని తెచ్చిపెడతాడు. వ్యాపారం చేస్తున్నారు, నష్టపోతారు, కొత్త వ్యాపారం పెట్టారు, నష్టపోతారు, ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం పోతుంది, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగం రానివ్వడు, వీసా రిజెక్ట్ అవ్వడం, ఉద్యోగం పోవడం, ఏదో ఒక కారణం, ఏదో ఒక మైనస్ చేత ఆర్థిక ఇబ్బందులు, ఇతరులు సహాయం చేయటం, ఇతరులు డబ్బు ఇవ్వడం, తల్లిదండ్రులు పోషించడం, ఇటువంటి సమస్యలు ఈ వృశ్చిక రాశి వారికి సంభవిస్తాయి. అర్ధాష్టమ శని పోయింది అనుకున్న సమయంలో ఈ గురువు మైనస్ రావడమే పెద్ద ఇబ్బంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి కొంత ఇబ్బందులు తప్పవు.
ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు ధావళి అని ఉంటుంది. ధావళి అది దానం చేయాలి బ్రాహ్మణుడికి. ఎందుకంటే రుద్రాభిషేకం, గర్భగుడిలో రుద్రాభిషేకం చేసేది బ్రాహ్మణోత్తములు అర్చకులు కాబట్టి వాళ్లకు అది ఉపయోగపడుతుంది. దేవతార్చన చేసేటప్పుడు ఉపయోగిస్తారు ధావళి. ఆ ధావళి మీకు పూజా స్టోర్లో దొరుకుతాయి. తీసుకొని బ్రాహ్మణుడికి దానం చేయండి. ఇది ఈ వృశ్చిక రాశి వారు ఈ దానం ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల, 10వ నెల వరకు మీకు ఈ సమస్యలు ఎఫెక్ట్ బాగా ఉంటుంది. కాబట్టి ఈ దానము బ్రహ్మాండంగా యోగిస్తుంది మీకంటే ఈ దానం వల్ల మీరు చాలా 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 మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి 5వ నెల నుండి ఎలా ఉండబోతుంది? అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఉంది. అయితే వీళ్ళకు గురుబలం, రాహు, కేతు గ్రహాల యొక్క బలము ధనుస్సు రాశి వారికి రాబోతుంది. కావున సమస్యలు తగ్గుతాయి. విదేశాలకు వెళ్తారు, వీసా లభిస్తుంది. దైవ బలం చేత అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం రావటం, ట్రాన్స్ఫర్స్, కొంత డిలే అయినా ట్రాన్స్ఫర్ అవ్వడం, ప్రమోషన్ రావడం, జీతం పెరగడం, ఉద్యోగం రావటం, విదేశాలకు వెళ్ళడం లేదా విదేశాల్లో ఉన్న వాళ్లకు వీసా ప్రాబ్లం పోవడం లేదా ఉద్యోగం రావడం, ఇటువంటి శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా నేను ఈ రాశి ఫలితాలు చెప్పినప్పుడు ఇంత బాగుంటుందా, మరి నాకేంటి ఇలా ఉంది అని అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జాతకం నేను ఎన్నోసార్లు చెప్పాను. మీరు వ్యక్తిగత జాతకంలో ఉన్న దశ అంతర్దశ బలము వీటితో కంపేర్ చేయడానికి ఉండదు. సరే, ధనస్సు రాశి వారికి గురుబలం వచ్చింది, అద్భుతంగా మంచి జరగబోతోంది. కానీ ఈ అర్ధాష్టమ శని ఎఫెక్ట్ వల్ల ఇంట్లో పెద్దలకు అనారోగ్య సమస్యలు సంభవించడం లేదు. ఈ ధనస్సు రాశి వారికి వాళ్ళకు వ్యక్తిగతంగా అనారోగ్య సమస్య రావటం లేదా వాళ్ళ పిల్లలకో వాళ్ళ భార్యకో వాళ్ళ తల్లిదండ్రులకో అనారోగ్య సమస్య వల్ల వీళ్ళకు విపరీతమైన ఖర్చు అవ్వడం లేదా ధనుస్సు రాశి వారికి అనేక వృత్తిపరంగా ఇబ్బందులు రావటం, ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు. కానీ చేసే ఉద్యోగంలో వ్యాపారంలో నిందలు పడుతూ ఉంటారు. ఈ శని చతుర్థంలో ఉన్నాడు. చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమంలోకి వచ్చాడు కాబట్టి ఈ నెల నుంచి ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ నెల నుంచి బాగుంటుంది. ఒక అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి ధనస్సు రాశి వారు 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల, 10వ నెల వరకు కూడా ప్రతి నెల ఈ ధనస్సు రాశి వారు ప్రతి నెల 1 లీటర్ నువ్వుల నూనె ఆంజనేయ స్వామి గుడిలో దానం చేయండి. ఈ పరిహారం ప్రతి నెల 1 లీటర్ నువ్వుల నూనె ఆంజనేయ స్వామి గుడిలో దానం చేయండి. అలాగే ఈ 5 మాసాల్లో అంటే ఈ 5 నెలల్లో 5, 6, 7, 8, 9, 10 ఈ 6 నెలల్లో ఏదో ఒక నెల ఖచ్చితంగా భద్రాచలం అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేసిరండి. ధనస్సు రాశి వారికి ఇంతకు మించిన పరిహారం ఉండదు. ఈ పరిహారం చేస్తే పూర్తిగా శని దోషం మీ పైన రాకుండా మీరు రక్షింపబడతారు. ఏమండి, గ్రహాలు చేసే పని అవి చేసుకుంటూ పోతే మనం అసలు ఒక్కరోజు కూడా బతకలేము. ఋషి వాంగ్మయంలో మనకు అందించిన పరిహారాలు, క్షేత్ర దర్శనాలు, నదీ స్నానాలు, జపాలు, జపతపాదులు, యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ కూడా దాన ధర్మాలు ఇవన్నీ దేనికండి? గ్రహ బారి నుంచి, గ్రహాల యొక్క కర్మ దోషాన్ని మనము తట్టుకోలేక ఇబ్బందులు పడుతూ మనం బ్రతకడానికి కూడా ఇష్టపడకుండా మనం ఏ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతామనో ఋషివాంగ్మయంలో ఇవన్నీ పరిహారాలు అందించారు. కాబట్టి కర్మ దోషమే గ్రహ దోషం, అది మనం అనుభవించలేము. కాబట్టి
ఆ భగవంతుణ్ణి శరణాగతి వేడుకుంటే ఆ భగవంతుడే మనకు దిక్కని ఇటువంటి పరిహారాలు చేసుకుంటే మనము కొంతలో కొంతైనా కర్మని జయిస్తాము, కర్మదోషం నుంచి బయటపడతాము. భగవత్ అనుగ్రహము ఏ దోషాన్నైనా తీసేస్తుంది. ఈ ధనస్సు రాశి వారు ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది. మీరు చూడండి, ఈ నెల నుంచి మీకు చాలా బాగుండబోతోంది. ధనస్సు రాశి వారు ప్రశాంతంగా ఉండండి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి జాతకులకు గురువు మారుతున్నాడు. గురువు షష్టమ స్థానంలోకి వచ్చాడు. మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. ఈ షష్టమ స్థానంలో గురువు వస్తే అప్పులు చేయటము, ఆ ఆర్థిక ఇబ్బందులు రావటం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక అప్పులు చేయటం, అప్పు చేసిన అప్పు సరిగా దొరక్కపోవడం, లోన్లు రిజెక్ట్ అవ్వడం, ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు అనుభవించడం. అందులో కుటుంబ స్థానంలోకి రాహు, అష్టమంలోకి కేతు. అనారోగ్య సమస్యలు, లేదంటే భార్యాభర్తల చికాకులు, కుటుంబంలో చికాకులు, అన్నదమ్ముల గొడవలు, లేదంటే ఆస్తి గొడవలు, లేదా అక్క చెల్లెలతో మనస్పర్ధలు, లేదా తండ్రికి కొడుకుకి ఏదైనా మనస్పర్ధలు, ఓవరాల్గా కుటుంబంలో అనేక చికాకులు సంభవిస్తాయి. ఎక్కువగా భారీగా వస్తు నష్టం కానీ, అంటే వస్తువులు పోగొట్టుకోవడం కానీ, బంగారం పోగొట్టుకోవడం కానీ, డబ్బు పోగొట్టుకోవడం కానీ, లేదా ఏదైనా విలువైనటువంటిది నష్టపోవటం కానీ మకర రాశి వారికి సంభవించే పరిణామాలంటే ఈ దోషాల చేత మకర రాశి వారి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందుల చేత, తృతీయంలో శని ఉన్నాడు, ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, కానీ అది ఒక్కటే ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, డబ్బు ఉండదు, అనేక చికాకులు. గురుగారు మీరు భయపెడుతున్నారు అనుకోకండి అమ్మా. మీరు మకర రాశి వారు అయితే గుర్తుపెట్టుకోండి, ఒక నమ్మి ఇన్ని కష్టాల నుంచి కూడా మీరు విశేష రాజయోగాన్ని పొందొచ్చు. కొన్ని పరిహారాలు చెప్తానని చేసుకోవాలి. ఏది గుర్తుపెట్టుకోండి, ఏ దోషం కూడా పూర్తిగా మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే అసలు దోషము ఇలా వస్తుంది కలియుగంలో. మానవాళికి విపరీతమైన కష్టాలు అనుభవిస్తారు, అనుభవించలేరు అని ముందే ఋషులు గ్రహించి మనకు ప్రాయశ్చిత్తాలు అందించారు. ఈ మకర రాశి వారికి ఒకేసారి 3 గ్రహాలు మారడం చేత ఇన్ని ఇబ్బందులు. గురువు షష్టమంలోకి మారాడు, తృతీయంలో ఉన్న రాహువు కుటుంబ స్థానంలోకి వచ్చాడు, అటు కేతువు కూడా అష్టమంలోకి రావడం దోషాన్ని తెచ్చిపెడుతుంది. భాగ్యంలో ఉన్నటువంటి కేతువు అష్టమంలోకి వచ్చాడు కదా, అది దోషమే. ఇటు గురువు పంచమంలో ఉన్న పూర్ణ యోగాన్ని ఇచ్చేటటువంటి గురువు కూడా మారాడు కదా, అది దోషమే. ఈ దోషాల వల్ల ఏమిటయ్యా ఇబ్బంది అంటే ఎక్కువగా ఆర్థిక ఇబ్బంది. చదువులో పర్వాలేదు, మధ్యమం. ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలం అవ్వడం, విదేశాలకు వెళ్ళడంలో విఫలం అవ్వడం, లేదా విదేశాలకి వెళ్తారు, కష్టంగా అప్పులు చేసి వెళ్తారు, అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడుతూ డబ్బుకి విపరీతంగా ఇబ్బంది పడడం. అలాగే మకర రాశి వారికి వ్యాపారం చేసే వాళ్ళకు రుణాలు, రుణ బాధలు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు. ఈ మకర రాశి వారు ఒక పరిహారం చేసుకోవాలి. ప్రతి మంగళవారం తలస్నానం చేయాలి, ప్రతి మంగళవారం బ్రహ్మచర్యం పాటించాలి. ఖచ్చితంగా ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. ప్రతి నెల 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల, 10వ నెల వరకు 6 మాసాలు ఏ క్రతువైనా, ఏ ప్రాయశ్చిత్తమైనా మనస్ఫూర్తిగా 186 రోజులు, అంటే 6 మాసాలు చేస్తే అది సిద్ధిస్తుంది. 6 మాసాలు ప్రతి నెల, నెలకొక్క పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి రోజు వస్త్రదానం చేయాలి. దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులకు, లేదా రామాలయంలో అర్చకులకు, లేదా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అర్చకులకు, లేదా శ్రీకృష్ణ అవతారం అంటే శ్రీకృష్ణ దేవాలయంలో అర్చకులకు తప్పకుండా వస్త్రదానము ఈ మకర రాశి వారు చేయాలి. వస్త్రదానం ఒకటి, దత్తాత్రేయ స్వామి అష్టోత్తర పారాయణ ఒకటి, ప్రతి నెల పౌర్ణమి రోజు వస్త్రదానం చేయాలి. 6 నెలలు, అలా 6 సార్లు చేయాలి. అలాగే తప్పకుండా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరము, ప్రతి మంగళవారం తలస్నానం, ఇవి పాటిస్తే
మకర రాశి వారికి దోషం, మంగళవారం దోషం పోతుంది, రాహు దోషం పోతుంది, వస్త్రదానము, ఈ కేతువు యొక్క దోషం పోతుంది, అలాగే దత్తాత్రేయ స్వామి అష్టోత్తరము, గురువు యొక్క దోషం పోతుంది. ఈ పరిహారము ఆచరించడం ద్వారా మకర రాశి వారికి దోషాలు తగ్గుతాయి. అంటే గ్రహ దోషం లేకపోతే చాలా బాగుంటుంది, కలిసి వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈ పరిహారం చేసుకోండి. నేను మీకు అందించే ప్రతి పరిహారం కూడా ఎంతో పరమార్థం ఉంటుంది. రాహుకేతువుల యొక్క దోషాలు, గురువు యొక్క దోషాలు పోవడానికి మకర రాశి వారికి ఎలా చెప్పాను ఆ విధంగా అన్ని ప్రాయశ్చిత్తాలు చాలా మందిని, అంటే వాళ్ళు నమ్మి చేస్తున్న వాళ్ళకి చాలా సత్ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశికి పంచమంలో గురువు ఉండడం ఇది ఒక్కటి కాపాడుతుంది. అటు రాశిలోకి రాహు రావడం, సప్తమంలో కేతువు రావడం దోషమే. అయినప్పటికీ గురువు కుంభరాశిని చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ, జన్మంలో రాహు ఉన్నప్పటికీ ఈ గురువు యొక్క దృష్టి వలన కుంభరాశి వారికి మంచి జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి అనేక ఆరోగ్య సమస్యలు, వైవాహిక సమస్యలు, భర్తతో సమస్య లేదా భార్యతో సమస్య, ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, ఇలా అనేక చికాకులు క్రమక్రమేణా తగ్గేటటువంటి రాశులు కుంభరాశి. సడన్ గా మొత్తం మారిపోయి మంచి జరుగుతుందని చెప్పను, ఎందుకంటే ఏలినాటి శని ఉంది. శని కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఉన్నాడు. కానీ నెత్తిపైన ఉన్నటువంటి శని దోషం కన్నా శని కుటుంబ స్థానంలో ఉండడం కొంత దోషాన్ని తగ్గిస్తాడు. మొన్నటి వరకు కుంభరాశి వారికి నెత్తిపైన కంటక శని దోషంతో శని బాధింపబెట్టాడు, బాధించాడు. ఇప్పుడు శని మారటం, రాహు మారటం, కేతు మారటం, ఈ కుటుంబ స్థానంలో ఉన్న రాహు మారటం, కుటుంబంలో గొడవలు తగ్గుతాయి. కేతు ప్రధానంగా అష్టమ స్థానంలో ఉన్న కేతు మారటం మాంగళ్య దోషాన్ని తీసేస్తాడు. ముఖ్యంగా అన్నిటికన్నా అతి ముఖ్యంగా విపరీతమైన పాజిటివ్ పవర్ ఏంటంటే గురువు నవమ దృష్టితో కుంభరాశిని చూడటం, ఈ కుంభరాశికి పంచమంలో గురువు ఉండడం, ఇవన్నీ కూడా శుభాలకు దారితీస్తాయి. 5వ నెల నుండి బాగుంటుంది. నెలలు గడుస్తున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ కుంభరాశికి చాలా బాగుంటుంది. అయితే వీళ్ళ భక్తి, వీళ్ళ యొక్క దైవాను అంటే దైవ ఆరాధన ఇవే వీళ్ళని కాపాడుతాయి. ఎందుకంటే గురువు కాపాడుతున్నాడు. గురువు అంటే దైవం. అందులో కుంభరాశి వారు ప్రతి శనివారం తలస్నానం చేయాలి ఖచ్చితంగా. ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఏకాదశి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ కుంభరాశి వారు ప్రతి ద్వాదశి రోజు వీలైతే 1 కేజీ బియ్యము దానం చేయాలి. ఈ పరిహారం చేసుకుంటే 1 శనివారం తలస్నానము, 2వది ఏకాదశి రోజు ఉపవాసం బ్రహ్మచర్యము, 3వది ద్వాదశి రోజు బియ్యము దానం చేయటం, 1 కేజీ బియ్యం దానం చేయటం. ఎక్కడ ఏ దేవాలయంలో అర్చకులకైనా ఇవ్వచ్చు. ఈ పరిహారము కుంభరాశి వారు పరమ భక్తితో ఆచరించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. మీ రాశిపైన ఉన్న గురు బలము రెట్టింపు అవుతుంది. ఉద్యోగాలు లభించడం, వ్యాపారాలు చేసే వాళ్ళకు బాగా కలిసి రావడం, విదేశాలకు వెళ్ళడం, ఇతరత్ర అనేక శుభ ఫలితాలు సంభవిస్తాయి. కుంభరాశి వారికి పెద్దగా దోషాలు లేవు. ఈ నెల నుండి దోషాలు తగ్గుతాయి. ఇక తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశికి దోషం ఎక్కువగానే ఉంది. చతుర్థంలో గురువు పెద్దగా యోగించడు. అందులో ద్వాదశ స్థానంలో రాహు, అటు మీనరాశికి షష్టమ స్థానంలో కేతు. అంటే లోన్లు రిజెక్ట్ అవ్వడం, లోన్లు రాకపోవడం, 100 రూపాయలు లోన్ పెట్టుకుంటే లేదా ఒక 10 లక్షలు లోన్ పెట్టుకుంటే 3 లక్షలు రావడం, 1 కోటి రూపాయలు పెట్టుకున్న వాళ్ళకు 30 లక్షలు రావడం, లోన్లు రాకపోవడం, వ్యాపారాలు
స్తంభింపబడడం అంటే వ్యాపారాలు నిలిచిపోవడం, వ్యాపారాల్లో ఆదాయం తగ్గడం, అన్ని దోషాలు మీనరాశికి ఉన్నాయి. అయితే విదేశాలకు వెళ్తారు, వీసా వస్తుంది, వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. జల్సా రూపేనా, జూదం రూపేనా, ఇతరత్ర అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోవటం లేదా డబ్బు సహాయం చేసి మీరు ఇబ్బందులు పడడం, ఓవరాల్గా మీ చేతిలో డబ్బు నిలబడదు, డబ్బు రాదు. ఆదాయ వ్యవహారాల్లో సమస్యలు, వ్యాపారాల్లో సమస్యలు, ఉద్యోగాల్లో సమస్యలు, ప్రతి ఒక్క విషయంలో సమస్య. చదువు లేదంటే ఒక వాహనం నడుపుదామంటే వాహనం నుంచి కింద పడడం, లేదు పిల్లలకి ఏదైనా వస్తువు కొనిపిద్దాము అంటే పిల్లలు మీరు చెప్పినట్టు వినకపోవడం. ఒకటి కాదు, ఇక్కడ చికాక్ అనేది మీ జాతకాన్ని బట్టి. నేను మీనరాశి వారికి ఒకటే చెప్తున్నాను, గతంలో కూడా ఉగాది పంచాంగంలో చెప్పాను. మీనరాశి వారు చాలా మంది సంప్రదించారు, ఒక పరిహారం చెప్పాను, అద్భుతంగా రాణిస్తున్నాము, బాగుంది అని చాలా మంది చెప్పారు. రేవతి నక్షత్రం మీనరాశి వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి వారు, పూర్వభాద్ర నక్షత్రం మీనరాశి వారు చాలా మంది నన్ను కన్సల్ట్ అయ్యారు. మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్ కానీ ముందు కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే అస్సలు బాగాలేనటువంటి 12 రాశుల్లో మీనరాశి ఒకటి. ఇంకా గురువు కూడా చతుర్థంలోకి రావడం, అది కూడా దోషమే. ఆదాయంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇదేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చేసేది కాదు. మంచి విని తెలుసుకొని ఆచరిస్తే ఆ సమస్యని మనం దాటేయవచ్చు. ఇంకా మనం చేసే మంచి పనులు మనకి ఇంకా రెట్టింపు యోగాన్ని, అనేక ధనలాభాలని ప్రసాదింపజేయవచ్చు. ఎంతటి దోషమైనా భగవత్ అనుగ్రహానికి అంటే భగవత్ అనుగ్రహంతో ఖచ్చితంగా దోషం విముక్తి అవుతుందన్నది శాస్త్రవచనం. మీనరాశి వారు ఏలినాటి శని దోషం, కంటక శని దోషం, చతుర్థ గురుగ్రహ దోషం, వ్యయ రాహుగ్రహ దోషం, అష్టమ కేతుగ్రహ దోషం, ఇన్ని దోషాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకొని దానికి తగిన పరిహారాలు చేసుకోండి. 5వ నెల నుండి 10వ నెల వరకు ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి. 10వ నెల తర్వాత మళ్ళీ కొన్ని గ్రహాలు, పంచగ్రహాలు మారుతాయి. కాబట్టి అప్పుడు మళ్ళీ అంటే ఏదో రాశి ఫలితం అంటే ప్రతి నెల జస్ట్ ఫార్మాలిటీగా ఏదో చెప్పడం ఉండదు. నాకు ప్రతిది గ్రహ స్థాన చలనాన్ని బట్టి యాక్యురేట్గా ఏ రాశికి ఎలా ఉంటుందనేది సవివరంగా చెప్తాను, దానికి తగ్గ పరిహారాలు చెప్తాను. కావున మరలా అనేక గొప్ప ప్రాయశ్చిత్తాలు, అనేక పరిహారాలు మీకు అందించడానికి మళ్ళీ కలుసుకుందాం. రాశి ఫలితాలు 12 రాశుల వారు మాత్రం నేను చెప్పిన పరిహారం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.